నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేతాని. ఈరోజు మనతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏదైనా పోలీస్ కంప్లైంట్ రైజ్ అవ్వగానే సిటిజన్ పైన వాళ్ళు వెంటనే ప్యానిక్కి గురవ్వడము, భయాందోళనకు గురవ్వడము, ఏం చేయాలో పాల్పోదు ఎఫ్ఐఆర్ వాళ్ళ పైన రిజిస్టర్ అవ్వగానే. కరెక్ట్. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు సార్? సో మీరు అనేది ఏంటంటే వెంటనే చాలామంది పోలీస్ కేసు బుక్ అవగానే నన్ను అరెస్ట్ చేసేస్తారు. వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాదు. అమ్మో నన్ను ఎప్పుడు అరెస్ట్ చేసేస్తారా వీళ్ళు అన్నట్టు ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బేసిక్గా మనం చాలా కేసెస్ చేస్తుంటాము హైకోర్టులో కూడా. మీకు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని 2014 498 ఏ కేసులో వచ్చింది అది. But that is applicable to all the cases which is under 7 years offense. సో అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరికి ఉట్టిగా భయపడే అవసరం లేదు. మీ వైపు తప్పు లేదు, కానీ మీ మీద అభియోగం పడింది, కేసు వేశారు. పోలీసు వాళ్ళు వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసి మీ మీద ఒక 2, 3 సెక్షన్లు పెడతారు. మొన్న నా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తిని మేము ఉదాహరణకు చెప్తాం. ఆయన 323 అని, 348 అని కొన్ని చీటింగ్ కేసెస్ ఇట్లాంటివి పెడతాం జరిగింది. 320 అని ఇట్లాంటివి, ఈ చీటింగ్ కేసెస్ ఇట్లాంటివి కొన్ని పెడతాం జరిగింది. అందులో ఈయన మీద పెట్టిన సెక్షన్స్ ప్రకారం చూస్తే అన్నీ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 7 years కంటే తక్కువ శిక్ష ఉన్నాయి. బిలో 7 years ఉన్నాయి. బిలో 7 years పనిష్మెంట్ ఉన్న కేసెస్కి పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఊరికే అరెస్ట్ చేయరు. అదే ఒక జడ్జ్మెంట్ 2014లో వచ్చింది. అది అప్పటి నుంచి అందరూ ఫాలో అవుతున్నారు. పోలీస్ వాళ్ళు కూడా అది బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు. కానీ కొంతమందికి భయం ఏంటంటే, సార్ ఆ చట్టంలో పోలీస్ వాళ్ళకి అరెస్ట్ చేసే ఇది హక్కు కూడా ఇచ్చారు కదంటే, కరెక్ట్, పోలీస్ వాళ్ళకి అరెస్ట్ చేసే హక్కు కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడైతే పోలీస్ వాళ్ళకి కోఆపరేషన్ చేయరో అప్పుడు పోలీస్ వాళ్ళకి మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయినా కూడా పోలీసు వాళ్ళు దౌర్జన్యం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనుకోవాలి. మీకు భయం ఉంటే ఖచ్చితంగా మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయచ్చు. క్వాష్ పిటిషన్ ఏంటి అంటే, నా మీద పడిన శిక్ష 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష, కానీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని భయంగా ఉంది. దయచేసి నాకు 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ కాకుండా నన్ను కాపాడమనండి అని చెప్పేసి మీరు ఒక పిటిషన్ హైకోర్టులో వేసుకోవచ్చు. ఎప్పుడైతే హైకోర్టులో ఆ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా మీరు ఒక ఆర్డర్ తెచ్చుకుంటారో, ఆ ఆర్డర్ 41A నోటీస్ ఇవ్వండి. ఒకవేళ కోఆపరేట్ చేయకపోతేనే ఫర్దర్ స్టెప్స్ తీసుకోండి, లేకపోతే మీరు ఆ జడ్జిమెంట్ని ఫాలో అవ్వండి. ఓన్లీ 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయకండి అని చెప్పేసి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఇంకా వీళ్ళకి ఎటువంటి భయము ఉండదు. ఆ కోర్టు తర్వాత ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు మీరు వెళ్ళి ఒకటి మాట్లాడొస్తే చాలా, తర్వాత ట్రయల్ కోర్టుకి వెళ్తుంది. మీ తప్పు లేకపోతే మీరు నిర్దోషాన్ని ప్రూవ్ అవుతారు. చాలామంది ఈ విషయం తెలియక గజగజలాడుతూ భయపడిపోతూ డిప్రెషన్కి వెళ్తున్నారు. దయచేసి చాలా కేసులు, ఒక రేపు, మర్డర్, ఇలాంటివి, అటెంప్టివ్ మర్డర్, అటెంప్టివ్ అబెట్మెంట్ ఫర్ సూసైడ్, ఇలాంటి పెద్ద పెద్ద కేసులకే 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. దానికి బెయిల్ దొరకదు. లోపలికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత బెయిల్ దొరుకుతుంది. మిగతా వాటికి 7 ఏళ్ల కంటే తక్కువ ఉన్న శిక్షలు అన్నిటికీ కూడా మీకు 41A నోటీస్ వస్తుంది. అయినా కూడా మీకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయం ఉంటే హైకోర్టుని ఆశ్రయించండి. నేను ఎక్కడికి పారిపోను అని చెప్పండి. ఖచ్చితంగా మీకు హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. మీరు అరెస్ట్ కాకుండా, మిమ్మల్ని అరెస్ట్ కాకుండా కాపాడే బాధ్యత కొంతమంది అడ్వకేట్స్ తీసుకుంటాం జరుగుతుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తాం జరుగుతుంది. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. బికాజ్ ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామే. పీపుల్ షుడ్ నో దేర్ రైట్స్. నో యువర్ రైట్స్ అండ్ వాట్ ఈజ్ లా అనేది మీకు తెలియపరచడానికి మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందుకు చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.